ఈరోజు మన డీప్ డైవ్లో ఒక ఇంట్రెస్టింగ్ కొంచెం షాకింగ్ అనిపించే విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక ప్రాణాంతకమైన జబ్బును నయం చేయడానికి వేసుకున్న మందు ఆ ఆ పేషెంట్ ప్రాణాలకే ముప్పు తెస్తే ఎలా ఉంటుంది? మ్మ్. సరిగ్గా ఇలాంటి పరిస్థితే 2018లో ఒక 13 ఏళ్ల బాలికకు ఎదురైంది. అవును, నిజమే. ఆ బాలికను రక్షించడానికి పుట్టిన చట్టమే చివరికి ఆమెను అప్పులపాలు చేసి రోడ్డున పడేసింది కదా. సో ఈ రోజు మనం 2025 నాటి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇన్ రైట్ టు ప్రైవసీ ఆఫ్ అడాలసెన్స్ గురించి విశ్లేషిద్దాం. ఎగ్జాక్ట్లీ. అసలు చట్టం రక్షించాల్సిన బాధితురాలినే ఎందుకు శిక్షించినట్లయిందో, న్యాయ వ్యవస్థ దాన్ని ఎంత అద్భుతంగా సరిదిద్దిందో తెలుసుకోవడమే మన లక్ష్యం. అసలు ఈ కథ ఎలా మొదలైంది? ఇది 2018లో జరిగిన సంఘటన. ఒక 13 ఏళ్ల బాలిక ఒక 25 ఏళ్ల వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2021లో వాళ్లకొక పాప పుట్టింది. ఓకే. ఆ పాప పుట్టిన 7 నెలలకు పోలీసులు ఆ భర్తను అరెస్ట్ చేశారు. ఎందుకంటే మైనర్ను వివాహం చేసుకోవడం చట్టప్రకారం తీవ్రమైన నేరం. అంటే వాళ్ళు అప్పటికే భార్యాభర్తలు, పైగా పాప కూడా ఉంది గదా, అయినా కూడా అరెస్ట్ చేశారంటే చట్టం చాలా కఠినంగా వ్యవహరించిందనమాట. అదే ఇక్కడ పోక్సో చట్టం తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. మైనర్ల రక్షణే ఈ చట్టం మెయిన్ ఉద్దేశం కదా. సో చట్టం దృష్టిలో ఒక మైనర్ ఇచ్చిన అంగీకారమే కాదు. రైట్. పైగా ఇవి రాజీ పడలేనివి, అంటే నాన్ కాంపౌండబుల్ కేసులు. అందుకే కింది కోర్టు ఏం చేసిందంటే ఆ చట్టాన్ని ఉన్నదున్నట్లుగా అమలు చేసి అతనికి ఏకంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అరే, 20 ఏళ్లంటే చాలా ఎక్కువ కదా. అంటే చట్టం తన పని తాను చేసుకుపోయింది. కాని ఆ యువతల్లి తన భర్తను విడిపించుకోవడానికి లాయర్ల చుట్టూ తిరిగి ఏకంగా 2 లక్షల రూపాయల అప్పురుపాలైంది. అవును, ఒక కుటుంబాన్ని కాపాడాల్సిన వ్యవస్థ వాళ్లను అలా బజారున పడేసింది. ఈ దయనీయ స్థితిని చూసి కల్కత్తా హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్లకు పాప పుట్టింది, కుటుంబంగా బతుకుతున్నారు కాబట్టి సిఆర్పిసి సెక్షన్ 482 కింద తనకున్న ప్రత్యేక అధికారాలతో ఆ కేసును పూర్తిగా కొట్టివేసింది. వినడానికి ఇది చాలా మంచి పరిష్కారంలాగానే ఉంది కదా. మరి సుప్రీంకోర్టు దీన్నెందుకు తప్పుపట్టింది? అంటే బాధితురాలు క్షమించి జీవితంలో స్థిరపడినంత మాత్రాన ఒక పెద్ద నేరాన్ని కంప్యూటర్లో అండూ బటన్ నొక్కి డిలీట్ చేసినట్లుగా చెరిపేయలేమన్నమాట, అవునా? ఖచ్చితంగా చెరిపేయలేము. ఇక్కడే జియాన్ సింగ్ అనే పాత కేసు ఆధారంగా ఒక కీలకమైన సూత్రాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఇలాంటి తీవ్రమైన లైంగిక నేరాలు కేవలం ఒక వ్యక్తిపై జరిగినవి కావు, సమాజంపై జరిగిన నేరాలన్నమాట. అవును, ఇవి యావత్ సమాజంపై జరిగిన నేరాలు. ఒక నేరం సమాజంపై జరిగినప్పుడు ఇద్దరు వ్యక్తులు రాజీ పడినంత మాత్రాన అసలు ఆ నేరమే జరగలేదని న్యాయస్థానం చెప్పలేదు. అందుకే హైకోర్టు తీర్పును పక్కన పెట్టి అతన్ని దోషిగా నిర్ధారించిన కింది కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. వెయిట్, అతని దోషిగా నిర్ధారించారు అంటే మళ్ళీ 20 ఏళ్లు జైలుకే కదా. మరి ఆ కుటుంబం పరిస్థితేంటి? చట్టాన్ని కాపాడబోయి కుటుంబాన్ని నాశనం చేసినట్లవుతుంది కదా. అక్కడే సుప్రీంకోర్టు ఒక అద్భుతం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించింది. ఇది సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్న ఒక అసాధారణమైన అధికారం. ఎక్కడైనా చట్టం కఠినత్వం వల్ల అన్యాయం జరుగుతుందని భావిస్తే సంపూర్ణ న్యాయం చేయడానికి కోర్టు ఈ ఆర్టికల్ను వాడుతుంది. ఓహో, అంటే ఆ కంప్లీట్ జస్టిస్ అన్నమాట. అవును, ఈ కేసులో నిందితుడి నేరాన్ని నిర్ధారించింది, కాని ఆ 20 ఏళ్ల జైలు శిక్షను మాత్రం పూర్తిగా మాఫీ చేసింది. అద్భుతం. అంటే తప్పు చేశాడని రికార్డులో ఉంటుంది, కాని జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు. చట్టాన్ని గౌరవించారు, అదే సమయంలో ఒక కుటుంబాన్ని రోడ్డును పడకుండా కాపాడారు. అంతటితో ఆగలేదు. వ్యవస్థ చేసిన జాప్యం వల్ల, చట్టం కఠినత్వం వల్ల ఆ యువతల్లి 2 లక్షల అప్పులపాలైంది కదా. కోర్టు దీన్ని సిస్టమ్ ఫెయిల్యూర్గా గుర్తించింది. సో ఆ అప్పుల సంగతి కూడా కోర్టే చూసుకుందా? అవును, ఆ అప్పును రాష్ట్ర ప్రభుత్వమే తీర్చాలని, అలాగే ఆ కుటుంబానికి ఒక మెరుగైన ఇల్లివ్వాలని, ఆ యువతల్లికి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందించాలని ఆదేశించింది. వావ్, ఇది నిజంగా సంచలనమే. చట్టం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భర్తీ చేయాలని చెప్పడం గ్రేట్. అయితే ఇది చూసి పోక్సో కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా మైనర్లను పెళ్లి చేసుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చా? లేదు, కోర్టు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా హెచ్చరించింది. ఇది భవిష్యత్తు కేసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదాహరణ కాదు. రైట్, ఒక ప్రెసిడెంట్ లాగా వాడకూడదు. ఎగ్జాక్ట్లీ. పోక్సో నేరాల నుంచి తప్పించుకోవడానికి పెళ్లిని ఒక సాకుగా చూపేవారికి ఇది ఎంతమాత్రం వర్తించదు.
కేవలం ఈ కేసులోని అత్యంత అరుదైన పరిస్థితులు, ఆ కుటుంబం పడుతున్న బాధను చూసి మాత్రమే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సో ఈ డీప్ డైవ్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధాన అంశాలు రెండున్నాయి. పోక్సో ఉల్లంఘనలను కేవలం పెళ్లి ద్వారా ఎప్పటికీ చెరిపేయలేము. కానీ అత్యంత అరుదైన సందర్భాల్లో ఆర్టికల్ 142 ద్వారా నేర నిర్ధారణను, శిక్షను సుప్రీంకోర్టు వేరుచేసి సంపూర్ణ న్యాయం చేయగలదు. నిజంగా ఆ చట్టం మరియు న్యాయం మధ్య ఉన్న సన్నని గీతను ఈ కేసు చాలా స్పష్టంగా చూపించింది కదా. అవును. ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 వాడింది కాబట్టి ఆ యువతల్లికి న్యాయం జరిగింది. కాని అంతిమ తీర్పుతో సంబంధం లేకుండా ఈ సుదీర్ఘ న్యాయ ప్రక్రియ వల్ల జరిగే ఆర్థిక మానసిక నష్టానికి బాధితులకు ఆటోమేటిక్గా పరిహారం అందించే వ్యవస్థ మనకు భవిష్యత్తులో రాబోతోందా? జబ్బును నయం చేసే మందు వల్లొచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి కూడా ముందే ట్రీట్మెంట్ ఇచ్చే వ్యవస్థ గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందేమో. దీనిపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి.